మాజీ హోంగార్డు వీరాంజనేయులు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో టవర్ ఎక్కి నిరసనకు దిగారు. రేవంత్ సర్కార్ మోసంపై నిరసన చేపట్టాడు. అధికారంలోకి వస్తే హోంగార్డులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోవటం లేదంటూ టవర్ ఎక్కాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011లో హోంగార్డులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. తమను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హోంగార్డులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులను కలిసినా ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రెండు 250 మంది హోంగార్డులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. దాదాపు 10 సంవత్సరాలు విధులు నిర్వర్తించిన తర్వాత ఆర్డర్ కాపీలు లేకుండా సాకుగా చూపించి ఉద్యోగాల నుంచి తీసేసింది. దీనిపై ఆ సమయంలో బట్టి విక్రమార్క, సీతక్క సహా నేతలు అసెంబ్లీలో హోంగార్డుల సమస్యలపై మాట్లాడారు. 2023 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ సాక్షిగా చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవటం లేదు. హోమ్ గార్డ్స్ సంబంధించి చాలా మంది ఇందులో పనిచేసి 8 నుంచి 10 సంవత్సరాలుగా పనిచేసినటువంటి వాళ్ళని ఏ కారణం లేకుండానే వాళ్ళని తీసేశారట. వీళ్ళందరూ దాదాపు ఒక 8 నుంచి 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళు. హోమ్ గార్డ్స్ అంటే చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని వెంటనే పరిగణలో తీసుకొని మళ్ళీ తీసుకోవాల్సిందిగా నేను గతంలో హోమ్ గార్డుల గురించి కూడా 250 మంది హోమ్ గార్డులను తీసుకుంటాం, వాళ్ళకి న్యాయం చేస్తామని 2018 అసెంబ్లీలో సాక్షిగా హామీ ఇచ్చినటువంటి హామీని కూడా ముఖ్యమంత్రి గారు మరి పట్టించుకోవడం లేదు. మంత్రి గారిని కోరుతున్న అధ్యక్ష, ఈ ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది హోంగార్డులు ఆర్డర్ లేకుండా పనిచేసారు. వాళ్ళంతా తెలంగాణ ప్రాంతం వల్లే, వాళ్ళని తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ, అట్లాగే మాజీ హోంగార్డు వీరాంజనేయులు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మాజీ హోంగార్డు నిరసనకు సంబంధించిన అప్డేట్ ఏంటి? సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక హామీలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వీరాంజనేయులు అనేటువంటి హోంగార్డు ఇవాళ ఉదయం ఎల్బీ స్టేడియంలో టవర్ ఎక్కి నిరసన చేస్తా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 250 మంది 1 నుండి 9 సంవత్సరాల వరకు అన్ని డిపార్ట్మెంట్ లో హోంగార్డ్ ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళను 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రభుత్వం తీసేయడం జరిగింది. గతంలో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశం జరిగినటువంటి సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనకు సంబంధించినటువంటి మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు, మాకు ప్రభుత్వం రాగానే రెగ్యులైజ్ చేస్తాం, విధుల్లోకి తీసుకుంటాం, వారికి భద్రత కల్పిస్తామని చెప్పారు. అనేక సందర్భాల్లో అప్పటి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కలిసాము, సీతక్కను కలిసాము, బట్టిని కలిసాము, శ్రీధర్ బాబుని కలిసాము. కానీ వాళ్ళు హామీ ఇచ్చి కూడా సంవత్సరమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రాగానే మొత్తం 250 మంది కుటుంబాల్లో వెలుగులు నింపుతామనేటువంటి హామీ ఇచ్చారు. కానీ ఎక్కడ ఇంతవరకు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రిని కలిసేదానికి వెళ్తున్న సందర్భంలో ఇంటి దగ్గర ఆపివేయడం, సెక్రటరీలోకి అనుమతి లేదంటూ ఆపివేయడంతో పాటు అనేక రకాలుగా చిత్రహింసలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనోవేదనకు గురైనటువంటి నేపథ్యంలో ఇవాళ 250 మంది హోంగార్డుల తరఫున ఇవాళ వీరాంజనేయులు సెల్ టవర్ ఎక్కాడు. మొత్తం హోంగార్డ్ అందరూ కూడా మీడియాకు సమాచారం ఇచ్చారు. వాళ్ళంతా చెప్తున్న దాని ప్రకారం రేవంత్ రెడ్డి 250 మందిని విధుల్లోకి తీసుకుంటారు, తర్వాత వారికి రెగ్యులైజ్ చేసి వారికి భద్రత కల్పిస్తామని చెప్పారు. కానీ ఇవాళ వరకు ఎక్కడ అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలను మర్చిపోయి ఇవాళ ఎక్కడ హామీలు నెరవేర్చకుండా మమ్మల్ని రోడ్డున పడేశారు. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి లేదా మంత్రులు వచ్చి మాకు హామీ ఇస్తే తప్ప మా నిరసన ఆగదు, లేదంటే సెల్ టవర్ నుంచి మేము దిగే ప్రసక్తి లేదు అంటూ వీరాంజనేయులు చెప్తా ఉన్నారు. వివిధ ర్యాంకుల్లో పనిచేసినటువంటి హోంగార్డుల పరిస్థితి ప్రస్తుతానికి
దయనీయంగా ఉంది. 10 సంవత్సరాలుగా వాళ్ళు ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి ప్రాపాల పోటీలు సంవత్సరం దాటిపోతోంది. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకొని గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ వారి పేరు కానీ వారి ఊసు కానీ లేకుండా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో హోంగార్డులుగా ఉన్నటువంటి 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా బ్యాంక్ అకౌంట్లు, ఏటీఎం కార్డులు, హెల్త్ కార్డులు, అనుభవం అంటే సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ కానీ ఏవి ఇవ్వకుండా 10 సంవత్సరాలు ఊడిగం చేయించుకొని వారిని రోడ్డు పైన పడేశారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు భద్రత దొరుకుతుందని చెప్పి అనేక హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఎక్కడ అట్లాంటి భద్రత దొరకలేదు. ఇక మాకు చేసే దిక్కు లేక ఏం చేయాలో పాల్పోక మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికి సైఫాబాద్ పోలీసులు అక్కడ చేరుకున్నారు. మీడియాను కూడా పక్కకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మా సమస్య పరిష్కరించేంత వరకు సెంటర్ దిగేది లేదు అనేటువంటిది వీరాంజనేయులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆందోళన కొనసాగుతా ఉంది. అయితే భాస్కర్, వీళ్ళు హోంగార్డులు వెళ్ళి కలిస్తే మంత్రులు ఏమన్నారంట? అంటే అప్పుడు హామీ ఇచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళకి? మంత్రులు చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు. సీతకు గాని, ఇటు బట్టి విక్రమార్క గాని, సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గాని చాలా స్పష్టంగా వాళ్ళకు హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వాళ్ళు చెప్పినటువంటి 420 హామీల్లో ఇదొక హామీగా ఉంది. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మిమ్మల్ని రెగ్యులేట్ చేస్తాం, మీ జీవితానికి భద్రత కల్పిస్తాం, మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, మేము ఉన్నామంటూ హామీ ఇచ్చారు. దానికి సంబంధించి అప్పుడు అసెంబ్లీ మీడియా వేదిక సాక్షిగా సీతక్క, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా గొప్పలు చెప్పినటువంటి పరిస్థితి. మేము రాగానే అధికారంలోకి రాగానే భద్రత ఇచ్చి వాళ్లకు సెటిల్ చేస్తాం, వాళ్ళకు జీవితాంతం వాళ్ళకు ఉద్యోగ భద్రత అనేది క్లారిటీ ఇస్తాం, వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా ట్రీట్ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు అదే అంశంపై పట్టుబడుతున్నారు. కానీ ఇప్పటి వరకు సీతక్క గాని, బట్టి గాని, శ్రీధర్ బాబు గాని, రేవంత్ రెడ్డి గాని వీళ్ళెవరు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం సంవత్సరం దాటి 11 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. ఎక్కడా కూడా వారికి సంబంధించినటువంటి భద్రత లేకపోవడంతో చేసే దిక్కు లేక ఏం చేయాలని పాడుకునే స్థితిలో ఇవాళ అసెంబ్లీ చివరి రోజైనా వారికి హామీ రావాలని సెంటర్ ఎక్కినట్టుగా వీరాంజనేయులు చెప్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి అయితే ఇంతవరకు ఎట్లాంటి హామీ రాలేదు. ప్రస్తుతానికైతే ఏసీపీ సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితులు సమీక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.